ప్యాసింజర్ వెహికల్ 3 వీలర్స్ లాంటి వెహికల్స్కు 4 వీలర్స్ చిన్న చిన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్ ఉండే అధ్యక్ష. దాన్ని క్వార్టర్ ట్యాక్స్ కట్టకపోవడం వల్ల కలెక్షన్ ఆఫ్ ఒకసారి వెహికల్ రిజిస్ట్రేషన్ అయిపోయి గ్రామాలకు వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళీ దొరికితే దానికి పెనాల్టీలు లేకపోతే మాన్యువల్ ఇంటర్వెన్షన్ ఇవన్నీ రకరకాల వ్యవస్థ ఉన్నప్పుడు దానికి వివిధ ట్రాన్స్పోర్ట్కు సంబంధించినటువంటి నిపుణులతో చర్చ చేసి ఈ వాహనాలకు సంబంధించి ఒక కొత్త వ్యవస్థను తీసుకురావాలని ఇప్పటికే ఆటోస్ కానీ ఇతరత్ర ప్యాసింజర్ వెహికల్స్కి ఆటో కంప్లీట్ 0 ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది. దాన్ని ఎక్కడ కూడా మేము టచ్ చేస్తలేము. ఎక్కడైతే గూడ్స్కు సంబంధించినటువంటి కొన్ని వాటికి ట్యాక్స్ క్వార్టర్లీ ట్యాక్స్ ఉందో స్పెసిఫికల్లీ ఆల్రెడీ క్యాన్సల్ వాటికి సంబంధించి ఎక్కడ కూడా ఈ చట్టంలో ఇంప్లిమెంటేషన్ వాటికి టచ్ చేయము. ఎక్కడైతే క్వార్టర్లీ ట్యాక్స్ ఉన్న వాహనాలు ఉన్నాయో ఆ వాహనాలకు సంబంధించి పన్నును లైఫ్ ట్యాక్స్ కింద చేస్తూ దాన్ని 7.5% కింద నిర్ణయం చేసి వేయడం జరుగుతుంది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరికీ మీ ద్వారా దాన్ని తెలియజేయడం. దాంతో పాటుగా 3 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాహనాలకు సంబంధించి లేదా బయట రాష్ట్రం నుంచి వస్తున్నటువంటి వాటికి సంబంధించిన ఇష్యూలో కూడా కొంత విధానాన్ని తీసుకొని దాన్ని ముందుకు పోతా ఉన్నాం అనేటువంటిది. అది ఒక కొత్త మార్పు ద్వారా మాన్యువల్ ఇంటర్వెన్షన్ ప్లస్ టాక్సేషన్ రెగ్యులరైజేషన్కు సంబంధించి ఈజీ మెథడాలజీ టు కన్జ్యూమర్ అంటే ఆ వెహికల్ ఓనర్కు దాని తర్వాత గవర్నమెంట్కు ఒక కోఆర్డినేషన్ అవుతుంది. లేకపోతే వెహికల్ కొన్న తర్వాత ఇబ్బంది కలుగుతుందనే మాట ఒకటి చెప్తూ, రెండో అంశంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన దాని ప్రకారంగా సుప్రీంకోర్టు నెంబర్ 2014లో 8వ తారీఖు 11వ నెల 2021 నాడు దీనికి రోడ్ సేఫ్టీకి సంబంధించి కొంత దానికి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ కూడా దానికి జరగలేదు అధ్యక్ష. ఈరోజు చూస్తా ఉన్నాం, నిన్ననే గౌరవ తెలంగాణ డీజీపీ కూడా ఒక ప్రకటన చేసినారు. తెలంగాణలో యాక్సిడెంట్ ద్వారా మరణాల సంఖ్య చాలా పెరిగింది. దేశవ్యాప్తంగా కూడా రోడ్డు మరణాల సంఖ్య ఈవెన్ కరోనా కంటే కూడా ఎక్కువ చనిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాని మీద అందరం కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జనవరి 1 నుంచి జనవరి 31 దాకా రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేస్తాను అధ్యక్ష. నేను సభ ద్వారా మీ ద్వారా అందరి గౌరవ సభ్యులకు కూడా నేను దాని ఒక చిన్న షార్ట్ డిస్కషన్ చేపించి ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడితే దాని ఇంపార్టెన్స్ బయటకు వస్తుంది. ఈసారి గవర్నమెంట్ తరఫున కూడా స్పెసిఫిక్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఇంటర్వెన్షన్ తీసుకొని పిల్లలందరితోటి వాళ్ళ తల్లిదండ్రులతో ఒక అఫిడవిటీ మేము రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటిస్తాం, రోడ్డు భద్రతలో మేము భాగస్వామ్యం అని చెప్పే విధంగా ఒక కొత్త మోటివేషన్ తీసుకొచ్చే విధంగా రోడ్ సేఫ్టీని అట్మోస్ట్ ప్రయారిటీ చేస్తారు. ఒక ప్రాణాన్ని రక్షించగలిగిన అంతకంటే పెద్ద సాటిస్ఫాక్షన్ ఉండే దాని మీద కొన్ని అవేర్నెస్ క్యాంప్స్ కానీ అవేర్నెస్ చిల్డ్రన్స్కు మొక్కై వంగంది మానయ్య వంగుతుందా అన్నట్టుగా పిల్లలందరికీ అవేర్నెస్ క్యాంప్స్ ఏర్పాటు చేయడానికి స్కూళ్లలో యూనిసెఫ్ సహకారంతో ఒక అవేర్నెస్ పార్క్స్ ఏర్పాటు చేయడం కానీ ఇవన్నీ చేస్తాను అధ్యక్ష. దానిలో భాగంగా ప్లస్ ఇవన్నీ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనల ప్రకారంగా కొంత రోడ్ సేఫ్టీ ట్యాక్స్ను కూడా మేము కలెక్షన్కు సంబంధించినటువంటి దాన్ని కూడా ఈ సభ ముందు చూస్తాను అధ్యక్ష. రవాణేతర వాహనాలకు అంటే మోటార్ సైకిళ్లకు ఒక 2000 వన్ టైం కలెక్షన్ కొరకే 2000 రూపీస్, అదేవిధంగా లైట్ మోటార్ వెహికల్స్కు సంబంధించి 5000 రూపాయలని, ఇవన్నీ కూడా కమర్షియల్ వెహికల్స్కి మాత్రమే. జనరల్గా మన వ్యవసాయానికి పనికొచ్చేటువంటి లేకపోతే ఆటోలకు సంబంధించి వీటికి ఎక్కడ కూడా అప్లికేబుల్ కాదు. మిగతా వాహనాలన్నిటికీ బిగ్ వెహికల్స్ అన్నిటి కూడా 10,000 రూపీస్ అట్ ఓన్లీ పర్చేస్ టైంలో మాత్రమే వేసే విధంగా రోడ్ సేఫ్టీ సెస్ కింద వేసి వాటి ద్వారా ప్రజలకు అవగాహన కలిగడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించి చర్యలు తీసుకునే విషయంలో కెమెరాలు ఏర్పాటు చేయడం కానీ, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 33 జిల్లాల్లో రోడ్ సేఫ్టీ మన కమిటీస్ వేసినాం. జిల్లా కలెక్టర్లను చైర్మన్గా వాళ్ళు కూడా ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ తీసుకోవాల్సిన చర్యల గురించి కార్యక్రమం జరుగుతోంది అధ్యక్ష. ఇవన్నీ కూడా ప్రభుత్వము తెలంగాణ యాక్సిడెంట్ రహితంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తా ఉంది. అందుకొరకే రోడ్ సేఫ్టీని కూడా ఇంట్రడ్యూస్ చేశాను. నేను మరొకసారి గౌరవ సభ్యులందరినీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం గడ్కరీ గారు కూడా ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఘనంగా అంటే అంతటా కూడా ప్రజల భాగస్వామ్యం కోరుతా ఉన్నాడు. మా దగ్గర ఇవాళ రవాణా శాఖ తీసుకుంటే మొత్తం 1000 మంది మాత్రం ఉద్యోగులు ఉంటారు, కానీ వాహనాలు 1,80,00,000 అధ్యక్ష. సో ప్రజల సహకారం లేని సాధ్యం కాదు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్ డ్రైవ్ కావచ్చు, ఓవర్ స్పీడ్ కావచ్చు, సిగ్నల్ జంప్ కావచ్చు, ఇట్లా ఇవన్నీ కూడా చాలా ప్రమాదాలకు కారణమైతే. ఈ మధ్యలో మనం చూసిన ఒక వికారాబాద్లో
ఒక బస్సు కంకర లారీ యాక్సిడెంట్ అయితే ఒకే కుటుంబం తాండూరుకు సంబంధించిన మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ముగ్గురు ఒకటే కుటుంబానికి సంబంధించిన అమ్మాయిలు చనిపోయినటువంటి బాధ, కుటుంబాల బాధ మనం చాలా విచారకరంగా ఉంటుంది. చాలా మంది చనిపోవడమే కాక కుటుంబాల్లో యాక్సిడెంట్ అయి అచేతనంగా హాస్పిటళ్లలోనూ ఇంట్లోనూ ఉండి కుటుంబాలకు భారంగా మారిపోయినటువంటి వేల కుటుంబాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దానికి కొంత జాగ్రత్తలు, మన నిర్లక్ష్యం వల్ల ఎదుటివాడి ప్రాణం పోయే పరిస్థితి నుంచి కూడా కొంత అవగాహన కల్పించడానికి మొట్టమొదటిసారి మేము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నాడు. మేము ఇప్పటికే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యా సంస్థలు ఉన్న పిల్లలతో పాటుగా ఈరోజే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అందరితో కూడా మాట్లాడినాం. మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యార్థి ఒక సెంటిమెంటల్ బాండింగ్ తీసుకురావాలి. నానా మీరు బయటికి వెళ్ళేటప్పుడు వాహనం సంబంధించి హెల్మెట్ ధరిస్తాం, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామనేటువంటి ఒక అఫిడవిట్ లాగా హామీ పత్రాన్ని తీసుకున్నట్టయితే కొంత ట్రాఫిక్ రూల్స్ కు అదే చట్టం కాదు, శాసనం కాదు, కానీ కొంత మన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతున్న ప్రయత్నం చేస్తున్నాను. నేను గౌరవ సభ్యులందరూ కూడా మీ జిల్లాలో రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి, నెల రోజుల పాటు జరుగుతాయి. అందరూ కూడా తప్పకుండా పాల్గొనాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించి ఒక ప్రోగ్రాం విజయవంతం చేయాలి. అందుకొరకే ఈ రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ప్రికాషనరీ నాట్ ఓన్లీ మాన్యువల్గా ఏదో మనం ప్రకటనలు చేయడమో వాటితో కాకుండా ఎక్కడైతే డేంజరస్ స్పాట్స్ ఉన్నాయో వాటిని కానీ లేదా కెమెరాలు పెట్టడం కానీ ఇటువంటి అన్ని కూడా చెక్ పాయింట్ చేయడానికి కొరకు ఇది కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నామనే మాట మనం చేస్తూ నేను మరొకసారి మీ ద్వారా తెలంగాణ శాసనసభ ద్వారా తెలంగాణ ప్రజలందరినీ ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు, గతంలో వారోత్సవాలు ఉండే అధ్యక్ష, ఇప్పుడు ప్రభుత్వం కేంద్రం మాసోత్సవాలు చేసింది. స్వయంగా గడ్కరీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారు లేఖ రాసినారు. ఆ లేఖ అందరికీ కూడా గౌరవ శాసనసభ్యులకు కూడా ఇస్తాం. దయచేసి రోడ్డు భద్రత అనేటువంటిది అందరికీ సంబంధించినటువంటిది, దీనికి రాజకీయాలకు సంబంధం లేదు, ప్రజల ప్రాణాలకు సంబంధించినటువంటి అంశము. రవాణా శాఖ మంత్రిగా నేను మరొక్కసారి మీ ద్వారా గౌరవ శాసనసభ్యులందరికీ ప్రజలు కూడా రోడ్డు భద్రతకు సంబంధించి జాగ్రత్తగా ఉండే విధంగా, ప్రాణాలకు రక్షణ ఉండే విధంగా వ్యవహారం చేయాలని సందర్భంగా మీ ద్వారా నేను కోరుతున్నాను.